హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ ఓల్కోస్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు శివనాగమల్లి చెట్టుని చూపించబోతున్నాను. అలాగే ఈ శివలింగ పుష్పాలను శివయ్యకు చాలా ఇష్టమైన పుష్పాలుగా భావిస్తారు. ఈ చెట్టు కూడా చాలా అరుదుగా కనిపిస్తుందండి. మనం ఎక్కువగా టెంపుల్స్లో చూస్తూ ఉంటాము. ఈ శివలింగ పుష్పానికే మరొక పేరు ఏంటి అంటే నాగలింగ పుష్పం, లేకపోతే మల్లికార్జున పుష్పం అని కూడా అంటారండి. వీటి యొక్క ఆకారం పువ్వుల్లా కాకుండా శివలింగ రూపంలో ఉంటుంది. అలాగే పై భాగంలో నాగ పడగ లాంటి నిర్మాణం కూడా ఉంటుంది. ఈ పువ్వులను శివయ్యకి పూజలో పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే ఈ శివలింగ పుష్పాలను ఏదైనా మనం దేవుడికి సమర్పించేటప్పుడు తలపై లేదా భుజస్కంధాలపై మాత్రమే సమర్పించాలండి. పాదాలపై అయితే మాత్రం పెట్టకూడదండి. ఒకవేళ కనుక మీరు ఇలాంటి చెట్టుని ఎక్కడైనా సరే చూసినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.